హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. ఈరోజైతే పిజ్జాని ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా డామినోస్ పిజ్జా లాగా అయితే ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకొని అవి బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను షుగర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ ఇలాగా ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అయితే దొరుకుతుంది మనకి బయట ఎక్కడైనా సరే. ఇది కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు అయితే మనకి ఇలాగా వేలు పెట్టుకొని అయితే చెక్ చేసుకోవాలండి. వాటర్ అనేటివి వేడిగా కాకుండా గోరువెచ్చగా అయితే ఉండాలి. ఇలాగా స్పూన్తో ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే చూసారా ఇలాగా నురగలాగా అయితే ఫామ్ అవుతుంది ఈస్ట్ అయితే. ఇప్పుడు మనకు ఈస్ట్ అయితే బాగా పొంగింది అనేసి అర్థం అండి. ఇప్పుడు మనము ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఇక్కడ మైదా పిండిని అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ మైదా పిండికి బదులుగా గోధుమ పిండితో అయినా సరే చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో అయితే. కానీ మనకి డామినోస్ స్టైల్లో రావాలంటే ఇలాగ మైదా పిండి వేసుకుంటేనే వస్తుందండి. ఇందులో ఇప్పుడు 400 గ్రామ్స్ మైదా పిండి తీసుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూను బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకొని ఇలా బాగా మెత్తగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు ఈస్ట్ వాటర్ అయితే ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే బాగా కలుపుకోవాలి. వాటర్ అనేటివి అన్నీ ఒకసారి అయితే వేసేయకూడదండి. చూడండి ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి ముద్ద అనేది మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే అయితే కలుపుకోవాలండి. చపాతీ పిండిలా కాకుండా మనకి కొద్దిగా చేతికైతే అతుక్కుంటూ ఉంటుంది. ఇది చూసారా ఇలాగ పిండిని అయితే కొంచెం లూజ్గానే అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బండ మీద శుభ్రంగా క్లీన్ చేసుకొని బండ మీద పెట్టేసుకొని ఇలాగా అరచేతితో అయితే ముందుకు రుద్దుకుంటూ ముందు పక్కన వేళ్ళు ఉంటాయి కదా దాంతో వెనక్కి లాక్కుంటూ అయితే ఇలాగ పిండిని అయితే మెత్తగా అయితే కలుపుకోవాలండి 2 చేతులతో. చూసారా నేనైతే పిండిని ఎలాగ అయితే కలుపుతున్నాను. ఇలాగ కలిపేటప్పుడు మనకు ఎక్కువ లూజ్ ఉంటే కొంచెం పొడి పిండిని అయితే వేసి కలుపుకోవచ్చు. ఒకవేళ మనము పిండి కలిపేటప్పుడు వాటర్ సరిపోకపోతే చల్లనీళ్ళు అయితే వేయకూడదండి. గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపితేనే మనకి పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి ఇలాగైతే ఇప్పుడు మనము ఒకసారి ఈ విధంగా టెస్ట్ చేసామంటే పిండిని కొద్దిగా తీసుకొని పల్చటి పొరలాగా లాగామంటే పిండి అనేది ఎక్కడా కూడా తునిగిపోకుండా పల్చగా అయితే వస్తుందండి. అప్పుడే మనకి పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పిండిని అయితే బాగా 10-15 నిమిషాలు అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇలాగా సైడ్స్ అంతా కూడా లాక్కొని కింద భాగంలో అయితే మర్చి పెట్టేసామంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా అయితే ఉంటుందండి. చూసారా బంతిలాగా అయితే వస్తుంది పిండి అనేది. ఇప్పుడు ఈ పిండి ముద్దనైతే మనము పిండి కలుపుకున్నాం కదా అదే గిన్నెలో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దను ఇందులో పెట్టేసుకొని 2 స్పూన్స్ అలాగా ఆయిల్ వేసుకొని ఏదైనా మూత కానీ లేదంటే క్లాత్ కానీ కప్పేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదండి. ఈ పిండి అనేది 1 అవర్ పాటు నానితే మనకి పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అప్పుడే పిండి మనకి డబల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ను కూడా అయితే వేయించేసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కారము, ఉప్పు, పసుపు వేసేసి వేయించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. చల్లగా పోతూ ఉంటాయి. చూసారా ఇక్కడ పిండి అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చాలా బాగా అయితే పొంగింది. చూసారా ఎంత బాగా అయితే ఈస్ట్ వేయడం వల్ల పొంగిందో. ఇప్పుడు ఈ పిండిని ఇలాగా సిలిండర్ షేప్లో చేసుకొని 3 పీజెస్ కింద అయితే నేను డివైడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలను ఫస్ట్లో మనం చేసాం కదా ఆ విధంగా అయితే రోల్స్ లాగా చేసుకొని 2 పక్కన పెట్టేసుకొని ఇంకొకటి అయితే తీసుకొని ఇలాగా చపాతీ కట్టి తీసుకొని దాంతో అయితే రుద్దుకోవాలండి. లేదంటే మనకు అలవాటు ఉంటే చేత్తో కూడా స్ప్రెడ్ చేసినా సరే మనకి ఈ బేస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూడా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని కొంచెము మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా అయితే ఒత్తుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెని అయితే తీసుకుంటున్నాను. దాన్ని ఈ విధంగా సైజు పెట్టుకొని అయితే చూసుకున్నానండి. ఇలాగా చుట్టూ కూడా ఎడ్జెస్లో మనము కొద్దిగా మర్చుకోవాలండి పిండిని అయితే. అవసరమైతే కొద్దిగా వాటర్ తడుపుకుంటూ అయినా సరే మనము ఈ విధంగా ఎడ్జెస్లో అంతా మర్చుకొని
ఇప్పుడు ఈ బేస్ను తీసుకొని మనము పిజ్జాను ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో అందులో అయితే వేసేసుకోవాలి. ఏదైనా ప్లేట్లో అయినా వేసుకోవచ్చండి, లేదంటే ఇలాగ చిన్న గిన్నెలు ఉన్నా సరే అందులో అయినా వేసి చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇలా ఫోక్ తీసుకొని చిన్న చిన్న కాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 10 నిమిషాల ముందే అయితే ప్రీహీట్ అయితే పెట్టుకున్నానండి. కొద్దిగా ఏదైనా మందంగా ఉన్నటువంటి దబర్ని అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఇందులో ఇప్పుడు పిజ్జా సాస్ అయితే మనకి బయట దొరుకుతుంది. ఆ పిజ్జా సాస్ని 2 స్పూన్స్ అలాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా ముందుగా తురుము పెట్టుకున్నటువంటి చీజ్ని అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి చీజ్ అనేది బయట దొరుకుతుందండి. చీజు మనకి బయట చాలా రకాలుగా అయితే దొరుకుతుందండి. ఏదైనా తీసుకుని ఇలాగా తురుముకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా స్వీట్ కార్న్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ సపరేట్గా ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. తర్వాత ఆనియన్, క్యాప్సికము, టమాటో పెటల్స్ని అయితే ఈ విధంగా అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకొని పన్నీర్ ముక్కలను కూడా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టమోటా పెట్టేటప్పుడు టమాటోలో ఉన్నటువంటి గింజలు అయితే తీసేయాలండి. ఇప్పుడు దీనిపైన ఇలాగా కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని అరిగానోని అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైనే కొంచెము పైన చీజ్ వేసుకుంటే మనకి పిజ్జా అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇక్కడ మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ముందుగా ప్రీహీట్ పెట్టుకున్నటువంటి దబర్లో అయితే ఇప్పుడు ఈ పిజ్జాని అయితే పెట్టుకోవాలి. చూసారా, ఇలాగా 10 నిమిషాలు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ కొంచెము సాల్ట్ అయితే వేసుకున్నానండి, గిన్నె అనేది నల్లగా పోకుండా ఉండడం కోసము. దాంట్లో ఏదైనా ఒక చిన్న గిన్నె అయితే పెట్టేసుకున్నాను. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ అయినా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పిజ్జాను ఇందులో పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వదిలేసేయాలండి. తర్వాత నెక్స్ట్ పిజ్జాను కూడా అయితే మనము ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను చేత్తోనే అయితే బేస్ని అయితే తయారు చేసేసాను. ఇది కూడా సేమ్ ప్రాసెసే అండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి ఇక్కడ ఓవెన్లో కాకుండా మందంగా ఉన్నటువంటి గిన్నెలో అయితే మనము పిజ్జాని అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందువలన ఇంకొక బేస్ కూడా అయితే తయారు చేసి పెట్టుకుంటున్నానండి నేనైతే. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి పిజ్జా అనేది నెక్స్ట్ పిజ్జా కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. ఒకసారి మనము ఇప్పుడు పెట్టుకున్నటువంటి పిజ్జా 20 మినిట్స్ తర్వాత అయిందో లేదో చెక్ చేసుకోవచ్చండి. ఒకవేళ మనకి కాకుంటే ఇంకా ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఇలాగా ఫోక్తో అయితే చెక్ చేసుకుంటున్నాను ఎంత బాగా అయితే వచ్చిందో చూసారా. ఇప్పుడు ఇలాగా పట్టకర్ర తీసుకొని అయితే తీసుకోవాలండి, చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. దబర అనేది మనకి చాలా వేడిగా అయితే ఉంటుందండి. చిన్నపిల్లలని అయితే అస్సలు ఉండనివ్వకండి, చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. ఇలాగా తీసుకొని వచ్చి నేను ఇంకొక గిన్నెలో అయితే పెట్టానండి, చాలా వేడిగా అయితే ఉంటుంది. చూసారా పిజ్జా అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ పిజ్జాని అయితే మనము కట్ చేసి తీసుకోవడమే అండి. దీనిపైన ఇలాగా చిల్లీ ఫ్లేక్స్ని ఆరిగానోని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మా పిల్లలైతే వెయిట్ చేస్తూ ఉండారండి పిజ్జా కోసము. అసలు కట్ చేయడానికి కూడా అయితే టైం ఇవ్వడం లేదు. చూసారా పిజ్జా అయితే ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా మనము ఏదైనా నైఫ్తో కానీ లేదంటే చలాక్తో కానీ కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనము బయట కొనే పని లేదండి, నిజంగానే బయట కొనే దానికంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా అయితే ఉంటుంది. చూసారా బేస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో, చీజ్ అంతా కూడా ఎంత బాగా మెల్ట్ అయ్యిందో. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా బయట కొనకుండా ఈజీగా ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు. బయట మనము వందలు అయితే ఖర్చు పెట్టి పిజ్జా అయితే కొనుక్కుంటాం కదా, అలా కాకుండా ఇలాగ ఇంట్లోనే అయితే ఈజీగా చేసేయచ్చండి. ఇది నెక్స్ట్ పిజ్జా అండి. సెకండ్ పిజ్జా అయితే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆల్రెడీ మనకి దబర అనేది చాలా వేడిగా అయితే ఉంటుంది కదా, అందువల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.